ఏం డిగ్రీ ఆమె ఇచ్చేది? డిగ్రీ కాదు సోడా బుద్ధి. ఏం డిగ్రీ ఆమె ఇచ్చేది? డిగ్రీ కాదు సోడా బుద్ధి. చదువుకోమంటే నాన్న బరుగొడ్లు ఎంపడి తిరిగావు. చిన్నప్పుడు చదువుకోకుండా ఏం చేస్తున్నా? చదువుకోకపోతే నీకేమరా? చదువుకోకపోతే నీకేమైంది? చెప్పేది చదువుకోపోవడం కాదు, చదువుకోవాలి చదువుకోవాలి, సంతకాలు పెడతారు, పేపర్ చదువుకో రావాలంటే ఇప్పుడు సంతకం పెడతాను. ఇప్పుడు చెప్పేది అంటావా? చెప్పయ్యా. మొత్తం మారిపోయింది అంతా. చూడు టీచర్ వచ్చింది ఇప్పుడు. మీ అందరికి పెద్దలు బర్రెలు కడ మేపుకున్న వాళ్ళందరికీ పెద్దవాళ్ళందరికీ చదువు నేర్పిస్తారంట. ఎవడు కావాలరా చదువు? ఎవడు కావాలరా? బర్రెలు మేపాలందరికీ చదువు రాక బర్రెలు కూడా మేపుకున్నారు. చదువుకొని ఏం చేయాలి? ఇంకా ఓసాంత అయిపోయినాక ఇంకేం చేయాలి? చదువుకొని చదువు బాగా నేర్చుకున్నారు, బ్రెయిన్ పెట్టారనుకో మిమ్మల్ని అమెరికా కూడా తీసుకెళ్తారంట. అక్కడ బర్రెగొడ్లు మేపతాయి. అమెరికా కాదు, బొంబాయి తీసుకెళ్ళి అమ్మేటట్టున్నారు. బొంబాయి తీసుకెళ్ళి అమ్ముకునేటట్టుండదు. అమ్ముకొని మా డబ్బులు తెంగేటట్టుండదు. రావు టీచర్ వచ్చింది. చూడు మన పంచాయతీలో మొత్తం 50 మంది వెళ్ళారు. రోజుకు ఒక గంట సేపు వాళ్ళు నేర్పించింది. పోరా నాకు చదువుకోకపోతే నీకేమైందిరా? చదువుకోకుండా ఎందుకు ఏం చేస్తావు? బరిగొడ్లు మేపుతావా? తరాలకి ఏం చదువుతావు నువ్వు? బరిగొడ్లు మేప నిన్ను మేపమంటారు. ఇప్పుడు మన పంచాయతీలో ఉన్న ప్రతి ఒక్కరు చదువుతోనే చూడు ప్రతి ఒక్కరు చదువుతున్నారంట. చదువుకొని ఏం చేయాలి? ఇంకా ఇంకేం చేయాలి? ఏం చేయాల్సిన అవసరం లేదయ్యా. ఒకవేళ నీకు మంచి ఆఫర్ వచ్చిందని అమెరికాలో బర్రెలు మేపాలంటే ఏం మాట్లాడతా? బరిగొడ్డు మేపాలి. సంతకాలు పెట్టి వెళ్ళాలి ఫ్లైట్ లో. ఓ నీళ్ళు వెళ్తారా? ఫ్లైట్ లో కాదు, ఓ నీళ్ళు వెళ్ళరా? అవకాశం వచ్చింది, గవర్నమెంట్ పంపించింది టీచర్ ని. ఎవరా గవర్నమెంట్? ఎవరు నువ్వు? ఎదవనాయాలా? ఏ గవర్నమెంట్? ఏ గవర్నమెంట్? దేనికి? విజయవాడ ఒక్కడు వెళ్ళాలి, బస్ మీద పేరుంది. ఏం చదువుతా అడుగుతావా? చదువుతావా? అవసరం లేదు. విజయవాడ అవసరం, బొంబాయి అవసరం, ఇంకో చోట అమెరికా అవసరం లేదు. ఇవన్నీ మాకు అవసరం లేదు. కాదు, చదువు నేర్పిస్తాను అన్నప్పుడు రావాలంతే. చదువు ఇంతకుముందు రాత్రి బళ్ళు ఉండే పెద్దోళ్ళకి రాత్రి నేర్పించింది తెలుసా నీకు? చదువుకోరా నువ్వు చదువుకొని. నేను చదువుకున్నా. నువ్వు మర్యాద ఇప్పుడు రా. వచ్చారు పంచాయతీలో 50 మంది పోగే చదువుకుంటానమ్మా. బరుగొడ్లు మేపుకోవడం మా జీవితం ఇష్టంగా ఉంది అని చెప్పి ట్రైనింగ్ ఇప్పిస్తాను నేను. నెలలో వాళ్ళు నేర్పించేస్తుంది. ఏబిసిడి 4 రోజులు ఏబిసిడి రాగానే 10th క్లాస్ సర్టిఫికేట్ ఇచ్చేసింది. అర్థమైందా? అప్పుడు ఎలాగేస్తాం? నువ్వు ఎలాగేసావు, మేము ఎలాగేస్తాం ఉద్యోగాలు. మీకు మారిందంటే చెప్పేది బరిగొడ్లు మారే వాళ్ళందరికీ వాళ్ళందరికి జాబులు వస్తాయంట. గవర్నమెంట్ జాబులు ఇప్పిస్తాము, లేదంటే అమెరికాలో బరిగొడ్లు కాపిస్తా పంపిస్తారంట. మేము బరిగొడ్డు వద్దు, అమెరికా వద్దు, సున్నం వద్దు, పోరా నువ్వు. చదువుకోకుండా ఏం చేస్తాను? చిన్నప్పుడు నీకే మరి నీ చదువుకుంటే నీకేవరా? ఏమైంది? చదువు నేర్పిస్తాను. నాకు అవసరం లేదు. అవసరం నా ఇష్టమే. రావు నేర్చుకోవాలా? నేర్చుకోను. అర్థమైందా? వాళ్ళందరినీ అమెరికా పంపించి అక్కడ బరిగొడ్లు మేపిస్తారంట. లేదంటే గవర్నమెంట్ జాబులు ఇప్పిస్తారంట. డిగ్రీ దాకా చదవాలంట. నైట్ చదువులు డిగ్రీలో టీచర్ రామంటుంది. టీచర్ నాకు గోంగారు చేసిరా. ఏ టీచర్ రమ్మన్నా? ఏ టీచర్? టీచర్ అయితే లావు, నువ్వైతే లావు. మొత్తం తగలబెట్టేస్తా. కాడికి వచ్చి మర్యాద రావా? చెప్పొచ్చి నేను రానని చెప్పు. చెప్పడం కాదు, చెప్పాలా? పప్పు చెక్కలు అమ్మేవాడా పెట్టి కొట్టిస్తా చదువు టీచర్ చేత. టీచర్ కొట్టిద్ది. ఎందుకు కొట్టిద్దరా టీచర్? ఏంటి కొట్టిద్దరా? ఎందుకు కొట్టిద్ది? కొడతా? ఎవడు చదువు? నేను చదువుకుంటా. నేను చెప్పాను, నేను చదువుకుంటాను. ఎందుకు బరిగొడ్లు మేపుతున్నా? చదువుకోకుండా
నిన్ను మేపాలింది ఇగో మేపుకో చెప్పేది ఏంది బరిగొడ్లు మేపే వాళ్ళకి జీవో వచ్చిందని చెప్పానా మాకు జీవోలొద్దు లడాయొద్దు గడాయొద్దు పోరా చెప్పావు గంట సేపు రాలేవా రాను బరిగొడ్లు 24 గంటలు మేపుతున్నావు గంట సేపు రాను రాను ఎందుకు రాను నా ఇష్టం నా ఇష్టం లాక్కు రమ్మని ఎవడు లాక్కురమ్మని ఎందుకు లాక్కెళ్తావురా ఏంటి లాక్కెళ్తా ఏందిరి యాకెళ్ళేందిరి ఏందిరి యాకెళ్ళేందిరి అడవులు అనిపిడి కొడతారు ఎవడు రమ్మంది ఏ టీచర్ రా ఏటికి ఏం చదువుకొని ఏం వెలగబెట్టాలి మేము ఏం చేయాలి ఫారెనర్స్ వస్తారు ఏం మాట్లాడతా బుక్ ఇస్తారు ఏం చదువుతా ఎవడికి అవసరమా మాకు అవసరమా అవసరం లేకపోతే ఎట్టా అవసరం ఊరు వెళ్తావు ఎట్ట చదువుతా నువ్వు చదువుకో బస్సు ఎట్టెక్తా ఎక్క కాలుతో కాలు ఎక్కుతాం బస్సు ఎట్టెక్తారు అట్లా కాలు ఎక్కుతారా సిగ్గులేదు ఎప్పుడు చూసిన పొలాలు అంపడు తిరగా ఆ టీచర్ అంటావు ఈ టీచర్ అంటావు ఈడంటావు ఆగనప్పుడు ఆగాలి ఏం చేస్తా నీతో ఏం మాట్లాడాలి అవసరమా నీతో మాట్లాడాలి అర్థమైందా ఏ టీచర్ కొట్టేది దేనికి కొడతారా ఏం బెత్తాలు తీసుకొచ్చింది పెర్ర వాయిందా కొట్టి జీవితం టీచర్ నేను చదవకపోతే ఎందుకు కొడతా నేను చదువుకుంటాను చెప్పింది నీ చదవడం కాదు నీ పేరు రాపిచ్చాం ఫ్రీగా చదువుతాను రానని చెప్పా ఫ్రీగా చదువుతానని చెప్పా అసలు నాకు వద్దురా చదువే వద్దు నేను ఎట్టో బతుకుతా ఏంది చదువు అంటే నాకు వద్దన్న వాళ్ళు నేర్చుకోలేవా ఏం నేర్చుకోలేవా ఏంద్రా ఏం చేస్తుంటేంది గంట కాదు పేరు రాసుకునేది 5 నిమిషాలు కూడా 9 గంటల నుంచి 10 గంటల క్లాసులు ఉంటాయి టీచర్ నువ్వేం చేస్తారు పోరా చెప్పి చెప్పుకోరా అదే టీచర్ ఆ బండి చెవు పట్టుకుని గవర్నమెంట్ టీచర్ అయితే లావా లావంటారు నాకేమన్నా ఏదో లావు ఆమె నువ్వు పని లేదు పాట లేదు నీకు ఎవరు నీకు ఉద్యోగం ఇచ్చింది ఎవరు నీ బాబాయ్ బాగుపడతాను చదువుతా నేను బాగుపడేది నువ్వు చేస్తే నేను బరిగొడ్లు కాస్తావు రేపు నీ మన వాళ్ళందరూ బరిగొడ్లు కాస్తారు అప్పుడు సమాజం నాశనం అయిపోతుంది నీ వల్ల మా ఇష్టం వచ్చి నువ్వు చదువుకోవాల్సింది అంతా ఆరా బరిగొడ్లని బరిగొడ్డు కట్టుకు రావా దాంట్లో నువ్వు చదువుకోవా చెప్పేది నీకు బుక్స్ గిక్స్ అన్ని మేము ఇప్పిస్తాం అవసరం లేదు చెప్పేది పక్షులు చొక్కాలు నీకు లుంగిలు కూడా ఇస్తుంది టీచర్ లుంగిలొద్దు లంగాలొద్దు ఓణీలొద్దు ఇగో డబ్బులు ఇస్తున్నారు ప్రభుత్వం నీకు ఫండ్స్ కలెక్ట్ చేసి చదువులు అమ్మబడి అని చెప్పి కొత్తగా పెట్టారు నీకు అవసరం లేదా నువ్వు రాకుండా వెళ్తే చూడు ఆ బరిగొడ్లు మొత్తం దొరికెళ్తా ఎంత దొరికెళ్ళా మర్యాద టీచర్ చదువుతారా సమాధానం చెప్పు టీచర్ టీచర్ సమాధానం చెప్పాను నీకు చెప్పే సమాధానం ఏంటి చెప్పేది ఏంటి చెప్పాలి ఏంటి చెప్పాలరా అదోగా సిగ్గు లేదంటారు నీకు సిగ్గుందా చదువుకోవచ్చు చిన్నప్పుడు చదువుకోకుండా ఏం చేసా బరిగొడ్డు కాడికి వచ్చావు నువ్వు బరిగొడ్డు కాసుకుంటాను ఇంకోటి కాసుకుంటారు నీకెందుకురా ఎవరు నువ్వు కందిపప్పులో కూర్చొని ముడ్డి కూర్చొని రైలు పళ్ళప్పుడు తిరిగే రకాన్ని కూర్చొని ఆలు రాయలేవు నువ్వా నాకు అవసరం లేదు తలపోటు నీకేమన్నా అవసరమా ఎందుకు అవసరం లేదు ఏంటి అవసరం బస్సు వస్తుంది పేరు అడితే చదువుతా నువ్వు బస్సు ఎక్కెళ్తానా లారీ ఎక్కెళ్తానా ప్రతి ఒక్కరు చూడు ఇను చదువు నేర్పిస్తా టీచర్ వచ్చింది చెప్తే ఆ టీచర్ కి నీకు చెప్పాలి కొట్టిద్ది అవసరం ఏంది ఏముండి కొట్టిద్ది ఎందుకు కొట్టిద్ది ఆ సొమ్మే ఉంది అంటున్నానా లేదా నీ సొమ్మే ఉంది అంటున్నానంటరా నన్ను కొట్టానికి చూడండి కొడతా టీచర్ ఏముండి ఎందుకు కొట్టింది కింద చూడి అంటున్నాను 60 సంవత్సరాలు 50 సంవత్సరాలు అందరూ ఆ కింద ఉన్నారు చూడండి కింద ఉంటే తొక్కుమని కాలుతో తొక్కమని నేర్పిస్తా పోరా అని చెప్పా రావా నువ్వా రావుగా బరిగొడ్లు ఇంటికే తోలుకెళ్తా నువ్వు బరిలో తోలుకెళ్ళి సరే బరిగొడ్లు తోలుకెళ్ళి మరి వచ్చి బళ్ళు కూర్చో కూకోను అరగంట కూకోను చదువులు పడి రాత్రి పాటు వచ్చింది ఇప్పుడు పేరు రాపించుకొచ్చి అవసరం లేదు నేను రాను నీకు
ఏ రానన్నా నీ పేరు ఎక్కడ రిజిస్టర్ లో తీపిస్తా చూపించుకో నీకు ఏ రావు ప్రభుత్వం నుంచి చూడు అసలు నీ పేరు లేకుండా చేస్తా ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్రప్రదేశ్ నీ వల్ల ఏమైతురా నువ్వు ఖాతాలు ఎడుకున్నాడు నీ వల్ల ఏమైతురా బియ్యం రాకుండా ఏరు కూడా చెక్కి ఖాతాలు ఎడుకున్నాడు నీ వల్ల ఏమైతురా కాకుండా ఏరు కూడా చెక్కిస్తా ఎక్కేది పోరా ఏరు కూడా చెక్కిస్తా అర్థమైందా నువ్వు నరికేది నువ్వు నరికేది ఏంటారు నాకు గొట్టం అంటారు ఏయ్ ఏయ్ యో పని కొట్టి చదువుకో నేను ఏదవా నీకు పని లేదు పాట లేకపోతే మాకు పని లేదు అమెరికా పంపించింది చదువుకున్న వాళ్ళందరినీ బరులు మేపతాక అక్కడ అమెరికాలో నీకు బండి నేర్పిస్తాను నా బడి ఏంది నేను చదువుకోవాలా నాకు అవసరమా ఇవన్నీ నాకు అవసరం ఏం చేస్తాను చిన్నప్పుడు చదువుకోకుండా నేను చదువుకోవాలా ఇప్పుడు అందరూ చదువు కావాలి చదువు అవసరం లేదు నేను చదువుకోను 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 50 నుంచి 60 సంవత్సరాలు వచ్చిన వాళ్ళకి కదా నేను చదువుకోను అసలు బళ్ళేకే రాను నేను నీ దగ్గరికి రాను నువ్వు అసలు నా దగ్గరికే రావద్దు ఏంది నా దగ్గర రావద్దు బరిగొడ్ల బరిగొడ్డు తోలికెళ్ళు చెప్పా తోలికెళ్ళు టీచర్ ముందు కూర్చొని చెప్పు నువ్వు టీచరే ఆమె ఒక టీచర్ నువ్వు టీచర్ వాళ్ళు నేర్పిస్తానందుగా సర్టిఫికేట్ ఇస్తానందుగా చదువుకుని ఏం చేయాలి డిగ్రీ ఇస్తానుగా ఏం డిగ్రీ ఆమె ఇచ్చేది డిగ్రీ కాదు సోడా బుద్ధి ఏం డిగ్రీ ఆమె ఇచ్చేది డిగ్రీ కాదు సోడా బుద్ధి ఒక మాట చెప్పేది ఆమె నువ్వు సోడా బుద్ధి బరిగొడ్లు మేపి ప్రతి ఒక్కరు 10th క్లాస్ సర్టిఫికేట్ కావాలంట ఏం చేస్తావు అడుక్కు దంగనంటరా ఏడికి బరుగోడు కాసి సర్టిఫికేట్ కావాలంట అప్పుడు ఏం చేస్తా చదువుకునే నాకు కాదు నువ్వు చెప్పు నీ సంగ చెప్పరా యాదవా నేను జాబ్ చేస్తున్నా జాబ్ నువ్వు చేసేది వాటిలో కప్పులు కడిగా కూడా అరే సన్నాసి ఏమిటా నువ్వు చేసే జాబు ఏంటికిరా పెళ్ళం పెట్టలు పోతారంటే నీ జాబుతో బరిగొడ్లు కాసుకున్నాను మా పిల్లలు పెట్టలు పోతున్నారు నువ్వేం బరిగొడ్లు కాస్త లేదుగా సర్టిఫికేట్ కావాలిగా అవసరం లేదురా చదువు చదువుతాను అవసరం లేదురా యాదవ కాటుకాయలు అమ్మేవాడా టమాటకాయలు అమ్మేవాడా కాటుకాయలు అమ్మేవాడా టమాటకాయలు అమ్మేవాడా అరే సిగ్గు లేదంటారు నీ మరమరాలు అమ్మే యాదవ సిగ్గు లేదంటారు నీకు ఎన్నిసార్లు చెప్పిన సిగ్గులు రోళ్ళు రోకలు అమ్మేవాడు నువ్వు పరుపులు అమ్మేవాడు నువ్వు బెండకాయలు అమ్మేవాడు సరే నేను గంటకాయలు అమ్మేవాడు కూరగాయలు అమ్మే రకానివా ఎలా సిగ్గు లేదంటారు నీకు పొలాలు ఎప్పుడు తిరగా అటు తిరగా ఈడు తిరగా చదువుకోరు ఏమి ఎలాగ పెట్టాలి ఏం ఉద్యోగం చేయాలరా మేము నువ్వు చేసిన ఉద్యోగం సర్టిఫికెట్ కావాలా సావలేదు నీకు సర్టిఫికెట్ కోతులు అడిచాడు అర్థం అవుతుంది చెప్పేది ఏదో చెప్తే ఏదో పోరా యాదవ అర్థం ఏదండి దేనికి 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 నీ గదటి చేస్తున్నా నీ గదటి చేస్తున్నా ఏంద్ర యాదవ్ సిగ్గు లేదంటారు ఈసారి చెయ్యి కొట్టావు అనుకో ఏం చేస్తావా ఎరగదీరా ఎందుకు కొడుతున్నా పిసుకులు మేత వేసేవాడా నీ ముందు చదువుతున్నా బాతులు డేరా లేచేవాడు నువ్వు నువ్వు వస్తారావా నీ బరుగుడు దొరుకుపా నీ బరుగుడ్లు ఉంటాయి చూస్తాను